చూడండి, రాబో దుష్టకాలంతో పాటు ప్రస్తుతం దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలనని యేసు మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. ఏంటి? గలతీ పత్రిక 1:4 చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. దుష్టకాలం అంటే ఇదే కాదండి. ఇక్కడ దుష్టత్వం ఉన్నవాడు తర్వాత నరకంలోనికి వెళ్తాడు. ఆ నరకం నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభువు నీ నిమిత్తం ఆ శిక్షను, ఆ శ్రమను అనుభవించినాడు. నీ మీద ఏలుబడి చేస్తున్న పాపం అంతా ఆయన మీద మోపుకున్నాడు. ఏంటి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం సకల పాపాలు తన మీద మోపుకొని మనకి విమోచన ఇచ్చిండు ప్రభువారు. ఆయన మీరు అంగీకరించండి. ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం ద్వారా మనకు రక్షణ కలిగించిండు ప్రభు. అది మర్చిపోవద్దండి. ఆ మార్గంలో నడవడి మీకు నెమ్మది, సంతోషం ఉంటుంది.